నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక వారోత్సవాలు. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు. అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో రెండో రోజు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, జీవీ మాల్ సెంటర్, ముఖ్యమైన కూడలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు మాక్ డ్రిల్లింగ్ ద్వారా అవగాహన కల్పించారు. తప్పనిసరిగా 60 అడుగుల దూరాన్ని పాటించండి. గట్టి వాములను గాలివాటుగా రైతాంగంలోని నిర్మించండి. గుడిసెకు మధ్య కనీసం 30 అడుగుల దూరాన్ని పాటించండి. ఏ విధమైన బహిరంగ మంటలను అనుమతించరాదు. వంట పొయ్యి పడుకునే ముందు మధ్య నుండి రక్షణకై తగినంత నీటిని నిల్వ చేయండి. ఇంటర్ ఫలితాల్లో తమ కళాశాల జిల్లాలో 6వ స్థానంలో నిలిచిందని తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగవేణి బుధవారం తెలిపారు. టాపర్లను వెల్లడించారు. సీనియర్ ఇంటర్ మహమ్మద్ అనఫియా నూర్ ఎంపీసీలో 974, జేవీఎల్ నివేదిత బైపీసీలో 968, మహమ్మద్ ఆలియా నూర్ సిఈసీలో 958, బొమ్మిడి యశోదకృష్ణ హెచ్ఈసీలో 864, జూనియర్ ఇంటర్ ఏక్తా వెంకట నిత్యాదేవి ఎంపీసీలో 450, ఆర్ఎంవి అమృత బైపీసీలో 443, కె మణికంఠ సాయిరెడ్డి సిఈసీలో 475, హేమశ్రీ హెచ్ఈసీలో 439 సాధించారు. సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ కి తరలించారు. 2 రోజులుగా మృతునికి సంబంధించి బంధువుల గురించి ఆరా తీసినా ఆచూకీ తెలియకపోవడంతో మృతదేహానికి తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎల్లా శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించారు. గతంలో కూడా అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, 2 రోజుల క్రితం యాక్సిడెంట్ లో మృతి చెందిన వ్యక్తి బంధువులు ఆచూకీ తెలియకపోవడంతో తానే దగ్గర ఉండి అంత్యక్రియలు నిర్వహించానని, అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఈ బాడీ ఇది తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో కేసు కట్టింది. ఈ 12వ తారీఖు నైట్ తెల్లవారితే 13వ తారీఖు కనుక పడాల రోడ్లో యాక్సిడెంట్ అయిన గుర్తు తెలియని వాహనం మీద గుద్దేసి వెళ్ళిపోవడంతో అదే దాన్ని చూసి విఆర్ఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మేము అతని కోసం ఇప్పటి వరకు చూసాం, కానీ వాళ్ళు ఎవరో కూడా ఇంతవరకు అతని బంధువులు ఎవరు రాలేదు. ఈ రోజు వరకు చూసి ఇంకా బాడీ పాడైపోతుందని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ గారు ఏం చేశారని నన్ను పంపించి అది ఖననం దగ్గర ఉండి చూసుకోమని చెప్పేసి బాగా చేయమని చెప్పేసి చెప్పారు. వాళ్ళ లేని లోటు ఏది కూడా కనపడకూడదని చెప్పేసి మా ఎస్ఐ గారు చెప్పారు. ఎస్ఐ గారు సిఐ గారు కూడా చెప్పారు. దాని మీద ఏంటంటే పూల దండ గట్ట పూలు చల్లి అది అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అతనికి నేను ఏ జన్మలోనూ బంధువునై ఉంటాను. దేవుడు నాకు అటువంటి కృపను నాకు దీవెనలు అందించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తాడేపల్లిగూడెం నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని నారాయణ విద్యా సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ బండారు సురేష్ తెలిపారు. శుక్రవారం తాడేపల్లిగూడెం నారాయణ జూనియర్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. నారాయణ విద్యా సంస్థలు డిస్క్రిప్టివ్, కాంపిటేటివ్ విభాగాల్లో విద్యా బోధన చేస్తుందని, తమ విద్యా సంస్థ కాంపిటేటివ్ తో పాటు డిస్క్రిప్టివ్ పై దృష్టి సారించిందని, బుధవారం విడుదలైన డిస్క్రిప్టివ్ విభాగాల్లో మంచి ఫలితాలు సాధించినట్టు తెలిపారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 461 మార్కులను సన్ముఖ సాధించినట్లు తెలిపారు. బైపీసీలో సాహిని 450 మార్కులకు గాను 449 మార్కులు సాధించినట్లు తెలిపారు. సీనియర్ ఎంపీసీలో అమూల్య 984 మార్కులు సాధించిందని, ఇంటర్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగబాబు, అధ్యాపక సిబ్బంది విద్యార్థులను అభినందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు షణ్ముఖశ్రీ. నేను నారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఐపీ ఫస్ట్ ఇయర్లో 461 అవుట్ ఆఫ్ 470 వచ్చినాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా టీచర్స్ అందరూ నాకు ఇచ్చిన సపోర్టే. స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు నేను నారాయణలోనే ఉన్నాను. సో నాకు మా టీచర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఏదైనా డౌట్ అడిగితే 1-2 సార్లు అడిగినా కూడా ఇసుక్కోకుండా నాకు ఇంచక్క డౌట్ క్లియర్ చేస్తారు. వీళ్ళందరూ నాకు ఇంత సపోర్ట్ చేయడం వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఆల్ మై టీచర్స్, మై పేరెంట్స్. నా పేరు నాగబాబు, తాడేపల్లిగూడెం నారాయణ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ని. ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ రిజల్ట్లో ఫస్ట్ ఇయర్లో షణ్ముఖ 461 అవుట్ ఆఫ్ 470 సాధించిందండి. అలాగే బైపీసీ స్ట్రీమ్లో 449 అవుట్ ఆఫ్ 455కి ఐ పూజిత అన్న అమ్మాయి సాధించింది. అట్లాగే సెకండ్ ఇయర్లో కూడా 1000 మార్కులకు గాను 986 మార్క్స్తో ఈ అమూల్య ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఈ నారాయణ విద్యా సంస్థల్లో ఒక ఐపీ మార్క్సే కాదండి, ఆబ్జెక్టివ్లో కూడా చాలా బాగా చేస్తాము, చాలా బాగా మార్కులు వస్తాయి అనడానికి నిదర్శనంగా 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి మెయిన్స్ సెషన్ 2లో షణ్ముఖ మణికంఠ గుప్తా అన్న అబ్బాయికి 149 మార్క్స్ వచ్చాయండి 300కి. అంటే అప్రాక్సిమేట్ 99% దాటుతుంది. సో తాడేపల్లిగూడెంలో 99% దాటడం ఇదే మొదటిసారి. సో ఇంత రిజల్ట్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి, అట్లాగే రిజల్ట్కి సాధ్యపడినటువంటి అధ్యాపకులకి, ఆ మేనేజ్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం పట్టణ మరియు మండల ప్రాంత ప్రజలకు, అదేవిధంగా మా నారాయణ స్కూల్ తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి, అలాగే మీడియా మిత్రులకు, మా ఈ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు బండారు సురేష్. నేను నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రీజనల్ ఇన్ఛార్జ్ వర్క్ చేస్తున్నానండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్ని మన మినిస్టర్ గారు నారా లోకేష్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగిందండి. తాడేపల్లిగూడెం మండలంలో, పట్టణంలో ఉన్నటువంటి నారాయణ జూనియర్ కాలేజీ నందు ఈ రోజున రిజల్ట్స్ కూడా రావడం జరిగిందండి. ఆ ఫలితాలను మీతో పంచుకుందామని చెప్పి ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మాకు నారాయణ అనగానే మాకు స్కూల్స్, కాలేజెస్ కూడా ఉంటాయండి. 6వ తరగతి నుంచి మేము కాంపిటేటివ్ పరంగా పిల్లలకి ఫౌండేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మా మీద ఏముంటుందంటే ఓన్లీ కాంపిటేటివ్ మాత్రమే పట్టించుకుంటారు. జనరల్ ఎగ్జామినేషన్స్ అనేది 2 వేస్ ఉంటాయండి. ఒకటి డిస్క్రిప్టివ్ మోడ్, రెండోది వచ్చేటప్పుడు కాంపిటేటివ్ మోడ్ అండి. డిస్క్రిప్టివ్ మోడ్లో ఎంత మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా కాంపిటేటివ్ పరంగా స్టూడెంట్స్ సక్సెస్ అవ్వకపోతే కనుక ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి మేము నర్సరీ నుంచే స్కూల్స్, కాలేజ్ ప్యారలల్గా స్టార్ట్ చేస్తామండి. సో మాది కాంపిటేటివ్ మోడ్ బాగా పట్టించుకుంటారని ఒకటి ఉంటుంది మాకు. అది కాకుండా ఈ రోజున రిలీజ్ అయినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో డిస్క్రిప్టివ్ మోడ్లో కూడా మేము మంచి మార్కులు సాధించామండి. ఎంపీసీలో 470 గాను 460 మార్క్స్ షణ్ముఖ సాధించిందమ్మా. 470కి 461 మార్క్స్ సాధించిన షణ్ముఖకి కంగ్రాచులేషన్స్ అమ్మా. అలాగే బైపీసీలో షాహిని అనే ఒక అమ్మాయి 455కి 449 సాధించిందండి. అమ్మాయికి కూడా మీడియా ద్వారాగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే సెకండ్ ఇయర్లో ఈ అమూల్య 984 మార్క్స్ 1000కి గాను తెచ్చుకున్నారండి. ఆ అమ్మాయికి కూడా మీడియా ద్వారాగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఇలాంటి ఫలితాలు సాధించినటువంటి మా నారాయణ ప్రిన్సిపల్ గారు నాగబాబు గారికి, అలాగే అధ్యాపక బృందానికి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఇలాంటి ఫలితాలని ఇంకా ఎన్నో సాధించి మన తాడేపల్లిగూడెం పట్టణంలో నారాయణని స్థానాన్ని బలోపేతం చేయలేగా మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం 24వ వార్డు యాగర్లపల్లిలో పెరుమాళ్ల నాగమణి
అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతురాలు స్థానికంగా టిఫిన్ వ్యాపారం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. మృతురాలు తలపై గాయమై ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ విశ్వనాథ్, సిఐలు ఆదిప్రసాద్, బిబి రవికుమార్, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.